హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి చాలా మంచి శుభవార్త మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ హైదరాబాద్ అలానే మనకు విజయవాడలో ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది. అందులో కానీ మీరు రాసి పాస్ అయినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగిందండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. అర్హులైతే మాత్రం ఇక్కడ సుప్రీం కోర్టు నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే ఈ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు ఈజీగా రెగ్యులర్గా పొందుతారు. ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకుంటే రికమెండ్ బోర్డ్ అనేది ఆన్లైన్లో ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ డేట్లు ఈ నెల 31 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. గ్రూప్ పికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ బేసిక్ పే మీరు కానీ చూసుకుంటే లెవెల్ 6లో ఇవ్వడం జరిగింది. 241 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. 35,400 బేసిక్ పే మాత్రమే ఉంటుంది. అదర్ అలవెన్సెస్ కూడా కలిపి డిఏహెచ్ఆర్ఈ అన్ని కూడా కలిపి ఇక్కడ 72,040 రూపాయల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. స్టార్టింగ్ శాలరీ చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర అర్హత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది. ఇది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలన్న అభ్యర్థులకి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అలానే కంప్యూటర్ సంబంధించి టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, అలానే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ జస్ట్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అనేది కూడా 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలా కొన్నింటిలో సబ్జెక్ట్ అడుగుతారు. ఇక్కడ ఏమంటే జస్ట్ మీ దగ్గర కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అలానే టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు అప్లై లింక్, ఈ అప్సల్ వెబ్ పేజ్ అలానే ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చండి. ఆ అప్సల్ వెబ్ పేజ్ అలానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. చెక్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. కానీ చూసుకుంటే నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు 100% జెన్యూన్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్ వెళ్ళండి. మీ మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే ఇక్కడ టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు. అది ఎలా చదువుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత్రి మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్వీఏ మెడికల్ అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో కూడా మనకు ల్యాబ్ టెక్నీషియన్ అలానే డేటా మేనేజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఉద్యోగాలు రావడం జరిగింది. అలానే మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించిన కార్పొరేషన్ ఒక కంపెనీ, అందులో కూడా ఉద్యోగాలు వచ్చాయి. అడవి శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. చాలా రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి అప్డేట్స్ అనేది ఇక్కడ మీకు అప్లోడ్ అనేది చేసి ఉన్నామండి. ఓకే, అయితే ఇక్కడ మీరు ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లై లింక్ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారండి. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగులో చదువుకోవచ్చండి. ఓకే, చదివిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది అప్సల్ వెబ్ పేజ్ లింక్ ఉంటాయి. అక్కడ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ మీరు ఈజీగా పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.